తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. ఎట్లా ఉంటది మరి? కంపల్సరీ గెలుస్తుంది అన్న. కాంగ్రెస్ కూడా ధీమాగా ఉంది కదా, మేము గెలుస్తాం. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ఇచ్చింది. ఏ స్కీమ్ కూడా అమల్లోకి రాలేదు. ఎవరిలో పేద ప్రజలు బాధపడుతున్నారు. ఎటువంటి అభివృద్ధి అనేది లేదు. ఎప్పుడెప్పుడు గవర్నమెంట్ పడవడాలా అని చూస్తున్నారు. మీరు ఇంకో 2 ఏళ్ళు ఎట్లా గడుస్తా పబ్లిక్. నవీన్ యాదవ్ కన్ఫర్మ్ అయిన తర్వాత పోటీ పెరిగింది అనుకోవచ్చు, తగ్గిందా మీకు? నవీన్ యాదవ్ ఆల్రెడీ ఇప్పటికి 3 సార్లు ఓడిపోయాడు. అతనికి అంటూ గెలిపే అవకాశం తక్కువ. మా బీఆర్ఎస్ క్యాడర్ అనేది ఎప్పటి నుంచో గోపన్న గారు అనే ఆధ్వర్యంలో ఒక క్యాడర్ మంచి బలం. కాంగ్రెస్ ఏం చెప్తుంది? మేము గెలిస్తే అభివృద్ధి చేస్తామంటుంది కదా జూబ్లీహిల్స్ లో. నమ్మకం లేదండి. రేవంత్ రెడ్డి వీళ్ళంతా ఆర్ఎస్ఎస్ వీళ్ళకే వాళ్ళకి గ్రూప్ తగాదాలు ఉంటాయి. వాళ్ళకి ఒక ఒంటరి చేయరు. ప్రజల ముందు పట్టించుకోరు. సో అదే పరిస్థితి. అంటే బేసిక్ గా ఏంటంటే ఒక ధీమాతో బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నట్టుగా కనపడతా ఉంది. కేడర్ మొత్తం కూడా ఒక ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా మేము గెలవబోతున్నాం, గెలుస్తున్నాం అనేది ధీమా ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క కాంగ్రెస్ నుంచి కూడా ఇదే పరిస్థితి కనపడతా ఉంది. ఏదేమైనా కానీ ఖచ్చితంగా ప్రజలు ఈ తీర్పు అనేది ఎట్లా ఇస్తారనే దాని మీద క్లారిటీ ఆల్రెడీ రోజు బీజేపీ అభ్యర్థి కూడా అనౌన్స్ చేయబోతా ఉంది పార్టీలు కూడా. సో బీజేపీ పార్టీ అభ్యర్థి తర్వాత కొంత ఈ ప్రజాదరణ అనేది ఎటువైపు మొగ్గు చూపుతుంది అనేది చూడాలి. ఏదైతే ఈ సమావేశానికి సంబంధించి నేను ఆల్రెడీ కేటీఆర్ గారు మాట్లాడుతూ కారు కావాలా బుల్డోజర్ కావాలని ఒక వర్డ్ యూజ్ చేయడం జరిగింది. సో ప్రజలు మరి కారు కోటేస్తారా బుల్డోజర్ కి వేస్తారా అనేది ఇక్కడ ప్రజల నిర్ణయమే ప్రధానంగా కనపడుతుంది. ఎక్కడైనా కూడా ఏ ఉప ఎన్నికైనా ఏ ఎన్నికలు అయినా కూడా ప్రజా నిర్ణయం అనేది ప్రధానంగా మారుతుంది. సో ఇక్కడ ప్రజల నిర్ణయం ఎటువైపు ఉంటుంది అనేది కొంత ఉత్కంఠ కనపడతాం. సో ప్రస్తుతం ఇక్కడున్న పరిస్థితి ఇది. ఆల్రెడీ ప్రజలు కూడా వస్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి ఆల్రెడీ ముఖ్య నేతలు నాయకులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. సో చూద్దాం దీని పరిస్థితి ఎట్లా ఉంటుంది, కేటీఆర్ గారు ఏం మాట్లాడబోతున్నారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి. ఓకే.